నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని మాజీ సర్పంచ్ సర్పరాజ్ ఆరోపించారు. గ్రామంలోని పలువురు లబ్ధారులకు గత 10 నెలలుగా బియ్యం సక్రమంగా అందడం లేదని, సుమారు 50 క్వింటాళ్ల బియ్యం గల్లంతైనట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, డీలర్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామన్నారు. ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామం గురించి, మరి చౌక దుకాణాల బియ్యం సప్లై గురించి 42, 49, 50, 51, 53 దుకాణాల్లో లబ్ధిదారులు బియ్యం వేసుకోవడానికి పోతే మా దగ్గర స్టాక్ లేవని చెప్తా ఉన్నారు. దాదాపు 300 కార్డులకి ఇప్పుడు కూడా బియ్యం అందలేదు. కాబట్టి వేర్ హౌస్కి మరి డీలర్లు పోయినా కూడా అక్కడ కూడా స్టాక్ లేవంటున్నారు. కాబట్టి గ్రామ ప్రజలు ఈ బియ్యం ఏ డీలర్ దగ్గర దొరుకుతావని అక్కడ ఇక్కడ పోయి అలసిపోతున్నారు. సకాలంలో బియ్యం అందక లబ్ధిదారులు, కార్డుదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాదాపు ఇది 8 నెలల నుంచి కూడా ఇదే సమస్య పునరావృతం అవుతుంది. మరి దీనికి అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే డీలర్ల నిర్లక్ష్యమా? కాబట్టి మా గ్రామ ప్రజలు బియ్యంకి సరిగా అందించవలసిందిగా సవినంగా కోరుతున్నాము. ఎందుకంటే బియ్యం లేక షార్టేజ్ వచ్చి అక్కడ ఇక్కడ ఉండదు. మరి సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కరించి మా గ్రామ ప్రజలకు సకాలంలో బియ్యం అందించవలసిందిగా సవినంగా నేను కోరుతున్నాను. నా పేరు వచ్చి డి సూర్ప్రాజ్.